కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ ముసలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంను ఆకుకూరలు, కాయగూరలు, పండ్లతో ఆనందంగా ఆలయ కమిటీ సభ్యులు ముస్తాబు చేశారు. అమ్మవారిని కూడా వివిధ రకాల పండ్లతో, కూరగాయలతో అలంకరించారు. శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శాకంబరి అలంకరణ విశిష్టతను వివరించారు. అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటామో వాళ్ళు శాంతించి ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సుఖంగా ఉండేటట్టుగా చూస్తారన్నమాట. ఈ యొక్క శాకంబరి అలంకరణ అనేది ఆషాఢ మాసంలో గురి పౌర్ణిమ అని చేసుకుంటాం. అంటే ఆ పౌర్ణమి నాడు ఈ యొక్క అమ్మవారికి అలంకారం చేస్తారు. కొన్ని ఆలయాలు అంటే ఆ యొక్క జనసందోహాన్ని బట్టి ముందుకు వెనక మారుతూ ఉంటుంది. అలా అలంకారం చేసి అమ్మవారిని శాంతింపజేసి యథాశక్తిగా మన స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో ముత్తైదులు, ఆ ముత్తైదులతో సామూహికంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి లలితా సహస్రనామం కానీ ఇతర అష్టోత్తరాలతో కానీ అమ్మవారిని పూజించి శాంతింప చేయడం వల్ల మనం ఏదైతే కోరికలు కోరుకుంటాం అమ్మవారి అవన్నీ కూడా ఎటువంటి విత్తనం కలగకుండా దాన్ని పరిపూర్ణంగా మనకు అనుకరించేలా చేస్తున్నారు. వాటిని చెప్పుకోవాలి సమాజం. ఓకే, నా పేరు అర్జున్ శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. అది అమ్మవారి చరిత్ర 55 సంవత్సరాల నుంచి 53 సంవత్సరాలు కూడా జరుగుతుంటే పండుగకి. అలాగే ఈ పంచాయతీ